వెల్కమ్ బ్యాక్ టు మా జిందగీ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఎక్కడో కాదండి, మన ఆంధ్రాలో ఉన్న ఒక టూరిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ లేపాక్షి. లేపాక్షి అనే పేరు ఎలా వచ్చింది, అది ఎక్కడ ఉంది, మనం ఎలా వెళ్ళొచ్చు అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ మనం ఏమేమి చూడొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లేపాక్షి అనే గ్రామం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో హిందూపూర్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేపాక్షి అనేది ఒక ప్రధాన శైవ క్షేత్రం, పర్యాటక కేంద్రం. అంటే మనకు హిస్టారికల్ ప్లేసెస్లో ఇది ఒక టూరిస్ట్ ప్లేసే కాదు, ఇక్కడ మనకి చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి. అలానే మనకి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వైద్య, విద్య, బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీస్, ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్, వాటర్ ఫెసిలిటీ, ఇలా మనకి చాలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారుగా, ఇదే లేపాక్షి. ఇప్పుడు మనం వీరభద్రస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్నాం. ఈ ఆలయ దర్శనం టైమింగ్స్ కూడా సాయంత్రం 5 గంటల వరకే, ఆ తర్వాత అలో అనేది చేయరనమాట. ఇప్పుడు మనం లేపాక్షి పూర్వపు చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఊరు అనేది శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి స్టార్ట్ అయిందంట. రాయల వారి ప్రతినిధులుగా ఉన్న 2 గొప్ప వ్యక్తులు ఈ రాజ్యాన్ని ఏలారు. వాళ్ళెవరో కాదండి, విరుపన్నాయక్, వీరన్న నాయక్. ఈ వీరభద్రస్వామి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ మూల విరాట్ వీరభద్రస్వామి గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది. మామూలుగా దేవుడు మనకి గుడి బయట నుండే కనబడతాడు. వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదని ఆ గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. గుడిలోని పైకప్పు కలంకారీ చిత్రాలతో తీర్చిదిద్దాయన్నమాట. ఈ గుడికి ముఖ్య ఆకర్షణీయమైన అంటే ఇంట్రెస్టింగ్ ఉండేది వచ్చేసి వేలాడే స్తంభం. మనకి ఇప్పటికీ హిస్టరీలో వింటూనే ఉంటాం కదా. కింద మనం ఒక టవల్ ఆర్ కర్చీఫ్ పెడితే ఆ స్తంభం అనేది నేలకి తాకిందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది మెయిన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్లీ ఈ ఇంట్రెస్టింగ్ పార్ట్ కోసం చాలామంది టూరిస్టులు ఈ ప్లేస్కి విజిట్ చేస్తూ ఉంటారు. అందులో ఉంటారుగా కొంతమంది. అలాంటి వాళ్ళు ఆ స్తంభానికి నేలకి మధ్యలో కొన్ని వస్తువులు ఇరికించడం ద్వారా మనకి ఆ ప్లేస్ అనేది గ్యాప్ ఉందా లేదా అని తెలుసుకునేకి చాలా కష్టమయ్యింది. మేము కూడా ట్రై చేసాము, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇన్ని స్తంభాలు ఉన్నాయి, బట్ అదొక్క స్తంభమే అలా మనకి నేలకి టచ్ కాకుండా ఉంది. చూసారుగా, అందరూ వచ్చి అదే ట్రైల్ వేస్తున్నారు, బట్ ఎవరికి పాసిబుల్ అవ్వలేదు. అక్కడ ఏదో ఇరుక్కునిందనమాట. ఈ ఆలయ గోడలు చాలా ఎత్తైనవి. గోడలపైన, బండలపైన కన్నడ భాషలో శాసనాలు చెక్కారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించి వివరాలు ఉన్నాయంట. చూసారుగా, గర్భగుడికి చుట్టూ ఎంత ప్రశాంతమైన ప్లేస్ ఉందో. ఇంతకుముందు ఓన్లీ గర్భగుడి మాత్రమే ఉండేదంట, కానీ ఋషులు అడవులకి వెళ్ళి తపస్సు చేసుకొని ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకొని ప్రశాంతంగా నిద్రించేవారంట. ఈ ప్లేస్లో మనకి సౌత్ ఇండియా మూవీస్ కూడా చాలా వరకు షూటింగ్స్ జరిగాయి. ఇక్కడున్న అన్ని స్తంభాలు కింద నేలకి తాకుకొని ఉంటే ఆ ఒక్క స్తంభమే ఎందుకు గాలిలో తేలుకొని ఉంది అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి మొత్తం కూలిపోయినా కూడా ఈ ఒక్క స్తంభమే ఆదుకోవాలి అని అలా కన్స్ట్రక్ట్ చేశారంట. అప్పటికీ కూడా పూర్వకాలంలో ఒక అతను దాన్ని కిందకి జరపాలి అని ట్రై చేసి అక్కడ అది జరపడానికి చూసినప్పుడు పైకప్పు ఆ స్తంభానికి ఉన్న పైకప్పు రాలడం ద్వారా దాన్ని ఆపేయడం జరిగింది. సో ఆ ఒక్క స్తంభమే ఆ మిగిలిన స్తంభాలు కూలిపోయినా కూడా కాపాడుతుంది అన్న గట్టి నమ్మకం ఉందన్నమాట. చూసారుగా, ఎంట్రన్స్లోనే వినాయకుడు, ఇలా శివునికి అభిషేకం చేస్తున్న వంటి చిత్రాలను ఈ రాతి మీద చెక్కబడి ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే శివుడు నాగలింగం. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లింగం పేరు ఏకశిలా నాగలింగం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో ఉన్న శిల్పులకి భోజనం తయారు చేసే సమయం ఎంతైతే ఉందో అంతకంటే తక్కువ సమయంలో ఈ ఏకశిలా నాగలింగాన్ని చెక్కారంట. ఎంత అద్భుతంగా చెక్కారు కదా, చూడడానికి చాలా బాగుంది. ఈ లేపాక్షిలో ఇంతే కాదండి, ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంత విశాలమైన ప్రదేశంలో ప్రశాంతంగా మనం టైం స్పెండ్ చేసి అన్నీ తెలుసుకోవచ్చు. మేము కూడా కొద్ది వరకు తెలుసుకున్నాము. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం, రావణాసుడు సీతాదేవిని
వధించే సమయంలో సీతాదేవి పెట్టిన అడుగు అని అందరూ నమ్ముతున్నారు. చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇలాంటివి అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి మనం బుక్స్లోనే చదువుతాం. అలా కాకుండా మీరు మీ ఇంట్లో పిల్లల్ని, పెద్దల్ని అందరినీ తీసుకెళ్ళి ఇలాంటి ప్లేసెస్ డైరెక్ట్గా విజిట్ చేసి దాని గురించి నాలెడ్జ్ వచ్చేలాగా చెప్పండి. యాక్చువల్లీ మేము వెళ్ళి విజిట్ చేసే సమయానికి టెంపుల్ ఆల్మోస్ట్ క్లోజ్. సో మేము ఆ టెంపుల్ సరౌండింగ్స్ని చూసుకొని బయటకు వచ్చి అక్కడి నుంచి ఇంకొంచెం దూరంలో ఉన్న పార్కుకి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే జటాయువు. అసలు ఈ లేపాక్షి అనే పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్లే సమయంలో ఈ జటాయువు సీతాదేవిని కాపాడే సమయంలో గాయపడి కింద పడిపోతుందన్నమాట. అప్పుడు రాముడు వచ్చి దాన్ని కాపాడుతూ లే పక్షి అనడంతో ఈ ప్లేస్కి లేపాక్షి అనే పేరు వచ్చింది. ఎంత స్టోరీ ఉంది కదా. అంతే అండి నాకు తెలిసిన లేపాక్షి విశేషాలు. మీరు కూడా వెంటనే వెళ్ళి విజిట్ చేసి లేపాక్షి హిస్టారికల్ ప్లేస్ దీని గురించి తెలుసుకొని మీ ఒపీనియన్ మాకు కమెంట్స్లో షేర్ చేయండి. మేము తీసుకున్న పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.